31st కదా, చారిగాడు ఏమన్నాడు మనకి ఫోన్ చేద్దాం. శ్రీకాంత్ గారు చెప్తుండు. హలో సారీ ఎక్కడ్రా? ఎందుకురా? ఎందుకంటే ఇంద్రా 31st కదా, మర్చిపోయినావా? అరే నిజమే కదరా, నేను మర్చిపోయినా. అరే వచ్చేటప్పుడు రాజుగారి నువ్వు పట్టుకరా. సరే సరే తీసుకొస్తలే. సరేరా. అరే రేపు 31st ఫుల్ ఎంజాయ్ చేయాలి. మన శ్రీకాంత్ గారు మన కోసం వెయిట్ చేస్తున్నాడు. అరే మొన్న మేడ్చల్ ఈవెంట్ మన శ్రీనివాస్ గౌడ్ సార్ మాట్లాడినా, పోయి అడ్వాన్స్ తీసుకున్నారా? ఈవెంట్ గ్రాండ్ చేయాలి మంచిగా, సరేనా? సరేరా, నేను మళ్ళీ చేస్తా. అయినా ఏమిరా సారీ గింతలు ఏది చేసినావు? దారిలో పోయి పని ఉండరా, అందుకే లేట్ అయింది. ఎప్పుడు ఇంటారా నువ్వు? రాజు ఎప్పుడు వచ్చినారా హైదరాబాద్ నుంచి? ఇవాళ వచ్చిండ్రా, మంచిగా ఉన్నారా శ్రీకాంత్? రాజుగానికి హైదరాబాద్ నీళ్ళు బాగానే పడ్డాయిరా, స్మార్ట్ అవుతాడు. అదే లేదురా, ఏమో సూత్త కనబడదులే ఎదురా. అవును కానీ మన గ్యాంగ్ లా ఒక్కరు మిస్ అయ్యారా. ఇంకెవరు? మన ప్రీతియే. అవును గాని ఇంతకు ప్రీతి ఎక్కర్రా? దానికి నీకన్నా ముందే ఫోన్ చేసిండ్రా, ఇప్పుడత్తా అప్పుడత్తా అంటుంది, ఇంకా అత్తలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా, నేను కూడా వచ్చినా అని చెప్పు. సడేలా భయపడితే నీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వే వచ్చినావు. ఏంది ప్రీతి గింతలే చేసినావు? నేను ఎప్పుడో వచ్చినా, మీరు ఫోన్ చేస్తలేరనే ఆగిన, అందుకే ఇట్లా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన. పిచ్చిదానా, నీకు 10 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేసి ఇప్పుడు వస్తున్నా అన్నది, ఇప్పుడు వచ్చింది. సారీ రా, ఫోన్ సైలెంట్ ఉండే. సరే గాని మ్యాటర్ వదిలేయండి, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ అదిగా షెట్ కిందకి పోయి మాట్లాడుకున్నాం పారా. ఇది కూడా సెట్ కదరా? అటువా అదే రాజు, ఆ చెట్టు కింద ఎందుకు రా, ఇక్కడ గుడి కాడ కూర్చున్నాంపా. సరే మంచిగా అవును. మంచిగా ఉంది కదా, సరేపా. వావ్ మంచిది కదా చెరువు గిరువు. ఇప్పుడు చెప్పండి అసలు ఏం చేద్దాం? చేసేది ఏముందిరా, పోయినసారి 1500 వేసుకున్నాం, ఈసారి 2000 వేసుకొని గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. నేను ఇయ్య, నాతో 2000 అయితే. నువ్వు ఇచ్చినట్టే ఎప్పుడు ఇయ్యో. అదే జారి ఎందుకు ఇట్లా చేస్తావు? నీ పైసలు ఇస్తావు తీరా. అద్దురా ఆయన, నువ్వు పోయిన సంవత్సరం ఇచ్చి తినేది అరగకుండా చేసావు. వద్దు నాకు, నువ్వు ఇచ్చుడు వద్దు, చేసుడు వద్దు. అద్దంటే ఎట్లా? ఖచ్చితంగా పైసలు ఇవ్వాల్సిందే. అరే మ్యాటర్ వదిలేయండి, మీకేం కావాలో ఎప్పుడు ఫస్ట్? అరే నాకైతే తాటి కళ్ళు తలకాయ కూర కావాలి. అదే నాకు మాత్రం సిగ్నేచర్ ఫుల్ బాటిల్. అది అయిపోయింది చూద్దాం. మీ సంగతి ఏమో వినరా, నేనైతే 2 బీర్లు చికెన్ బిర్యానీ తెచ్చుకుంటా. సరే అందరు చెప్తారు, నువ్వేం చెప్తలేవు. అదే చూస్తాన్నా. నాకైతే ఎట్లాగో నేను దాగా కాబట్టి ఒక స్ప్రైట్, 2 మటన్ బిర్యానీ ఫుల్ స్పైసీగా ఉండాలి. పోయినసారి దావతులే కారం ఎక్కువ అని చెప్పి బిర్యానీ వదిలిపెట్టినావు, ఇప్పుడు స్పైసీ కావాలన్నా? ఇప్పుడు అయినా ఎవరి ఇష్టం వాళ్ళదిరా, నువ్వేమైనా చక్కని పూసావా? పోయినసారి ఫుల్ బాటిల్ కళ్ళకే మొత్తం బొల్ల బొల్లగా ఎక్కినావు, ఈడు మనకి చెప్తాడు. ఏ ఆపల్ల మీరు రేపు పొద్దుగాల డాన్స్ వీడియో పాడే. పొద్దుగాలనా? ఈడు పొద్దున్నాక వండుకుంటాడు, పొద్దుగా లేచేస్తావా? నీతోనైతే అతి. ఎప్పుడు నీ కళ్ళు నాదేనేనా? ఎప్పుడు నాదే వాళ్ళు ఎడతావు? సరే వదిలేయండి రా, ఎప్పుడు లేనా మరి, రేపు వదిలే వెళ్దాం. దినేష్ గారు ఎందుకు గిడున్నాడు? అరే దినేష్, దినేష్ గిడే చెప్తున్నావురా? దినేష్ పడుకోలేవరా? ఏమైందిరా? ఏం లేదన్నా, నాకు కుప్పి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో డాక్టర్
10 లక్షల లెక్క ఖర్చు అవుతుంది. ఒక 10,000 తక్కువ పడింది. అందరిని అడిగినా ఎప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థమవుతుంది. అరే నువ్వేం బాధపడకరా, నువ్వు నా తమ్ముడు అసంటోని. ఆ పైసలు నేను ఇస్తా, సప్పుడెక్కడ నువ్వు ఇంటికో. ఆ మాట అన్నావన్నా చాలు. సరే నువ్వు ఇంటికో. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఉల్లిగడ్డలు కోయలేక చచ్చిపోతున్నా. అప్పుడెప్పుడో సామానుకు పంపించిన వీళ్ళిద్దరిని, ఇంకా వత్తలేరు కదా. రాజు, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయి కదా. ఏం మాట్లాడతలేవేంది? అదే వాళ్ళు వస్తారు. చెప్పాలి కదా, దావత్ మాత్రం ఫుల్ చేయాలరా, ఇవాళ ఎంజాయ్ చేయాలి. కరే ఇప్పటికి లేట్ అయిందిరా. ప్రీతి ఏమంటుందేమో. అవునరా పాప పోదాం. రాజు చెప్పులు మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చారు? ఇప్పటిదాకా ఎటు వేయరు అసలు మీ ఇద్దరు? నా బాధ వెళ్తుంది చెప్పాలరా. మధ్యలో చారిగా లవర్ కలిసింది, దాంతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాడు. అవులాగా విషయం చెప్తూ. అవురా చారి, మీ ఇద్దరికి ఎప్పుడో బ్రేకప్ అయింది కదా, మళ్ళీ ఎప్పుడు కలిసిరు? అదొక పెద్ద కథ అని అది చెప్పిన ఇప్పుడు ఓడది. అయినా ఇప్పుడు నా లవర్ గురించి కావన్నా 31st దావత్ గురించి కావన్నా. సరే, వంట అయిపోయింది కానీ ఇప్పుడు మీరు బయటికి పోయే పని ఉన్నది. మనం పైసలు అనుకున్నాం కదా, పైసలు తీరు. ఇగో నా 2,000. నాయి కూడా. ఈ వాటి నాయి కూడా ఆడేగా పట్టుకొచ్చినాయి దాత అంటే. పట్టుకొస్తావో లేదో అనుకున్నా. రాజు, నీ పైసలు సప్పుడు ఎత్తలేవు, పైసలు అగో ప్రీతి వెళ్తుంది కదా, సప్పుడు ఏమైంది? ఏంది రేడు? అదేం లేదు. ఏం లేదంటున్నావు, అట్లా డల్లుగా ఉన్నావు, ఏమైంది? మన దినేష్ గాడు ఉన్నాడు కదా. మన దినేష్ గాడు ఉన్నాడు. అయితే నిన్న రాంగా దినేష్ గాడు కలిసిండ్రా. వాళ్ళ కొడుకు హాస్పిటల్ ఉన్నాడట. వానికి హాస్పిటల్ ఖర్చుకు ఒక 10,000 తక్కువ పడుతున్నాయట్రా. అరే మన దగ్గర దావత్ పైసలు వాడికి ఇద్దాంరా, వాని కొడుకుని కాపాడిన వాళ్ళం అవుతాం మనం. ఏంద్రా సంవత్సరం ఒకసారి వచ్చేది 31st దావత్, ఈ పైసలు వాళ్ళకి ఇస్తామా? చల్ తీసుకొచ్చుకుంటే నేను దావత్ ఏమంటూ వేడట. ఆగుండ్రా, మాటినుండ్రా, పోకుండ్రా, ఆగుండ్రా, నా మాటినుండ్రా. మనం 31st కోసం ఏర్పాటు చేసిన పైసలాట దినేష్ గారిని కొడుకు ఇచ్చుడాట. ఇప్పుడు మన పైసలు ఇస్తున్నాడు, బాగా మంచిగా అవుతుందా? రాజానికి ఏడ పనులు ఇప్పట్లేదు, అక్కడిక్కడ తీసుకొచ్చి మనల్ని ఎత్తిన వారెత్తాడు. అవునరా, మేము ఎన్ని రోజులు అనుకున్న దావత్ అన్నదంతా నాశనం చేసాడు. మనం చేసుకున్నాం, మనం చేసుకున్న పాట లేకపోతే మంచిగా దావత్ మనం చేసుకున్నాం. ఏమైంది ప్రతి? కాదురా, ఇంత చిన్న దెబ్బకే నేను ఇంతగానో ఇదైపోతున్నా అంటే, ఆ దినేష్ కొడుకు పాపం హాస్పిటల్ ఉన్నాడంటే ఎట్లా చెప్పురి? వద్దురా, ఈ పైసలు ఇద్దాం పాపం.
చిన్న పిల్లగాడ్రా. నేను గింత పెద్దదాన్నే ఓర్చుకోలేకపోతున్నా అంటే ఆ అబ్బాయి ఈ పైసలు ఇచ్చేద్దాంరా. ఈ 31st తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చురా. మనం ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ పైసలు ఇచ్చేద్దాం. అవును ప్రీతి, నువ్వు చెప్పింది కరెక్టే. రాజుగారు అన్నట్టు ఈ డబ్బులు దినేష్ గారికి ఇచ్చేది. అవునరా, మనకి ఇచ్చేద్దాంపా. వీళ్ళేందుకు ఇట్లా చేసారు? అసలు వీళ్ళు ఎప్పుడు ఇట్లా చేయలేదు. ఇప్పుడు పైసలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా దగ్గర 2,000, ఇంకెన్ని వేలు ఎక్కడి నుంచి తేవాలి? రాజుగాడు ఆసింది ఇక్కడ ఉన్నాడు. రాజు, తప్పు చేశాను రా మేము. ఈ పైసలు దినేష్కి ఇచ్చా. అరే, ఆ 10,000తో పాటు ఈ 10,000 కూడా ఇచ్చారా మన ఖర్చులకైతే. అవసరమైతే ఇంకెన్ని పైసలని మనం చూసుకుందాంరా. అరే నేను ఒక్కనే కాదురా, మనం అందరం కలిసిపోయి ఇద్దాం. సరేనా? సరే. అరే మన దిలీప్ గారు ఎవరున్నారా? అవునరా? అవునరా, మీరు ఇట్లా వచ్చారు? అరే నువ్వు ఒక 10,000 అడిగినవరా, నీ ఖర్చుల కోసం అని ఇంకొక 10,000 కల్పిస్తున్నావురా. చాలా థ్యాంక్స్ రా. ఈ పైసల కోసం ఎంతో మంది అడిగిన, కాళ్ళ మీద కూడా పడ్డా, కానీ ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కానీ మీరు ఈరోజు 31st అయినా కూడా నా కోసం, నా కొడుకుల కాపాడడం కోసం నాకు సాయం చేస్తుంది. మీ మేలు జన్మలో మర్చిపోలేరా, జన్మలో మర్చిపోలేదు. పిచ్చోడా, మనలో మనకు థ్యాంక్స్ ఎందుకురా? అరే, మనిషిగా పుట్టినందుకు మనిషికి సాయం చేసుకోండి. దానికి అంతలా ఫీల్ అవ్వాలి వద్దురా. నువ్వు హ్యాపీగా ఉంటావు. ముందు ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టి మీ బాబు సంగతి చూసుకోకు. సరేరా, మీ బాబు జాగ్రత్త, వెళ్ళొస్తాం. కొడుకు మంచిగా ఫోన్ చేయరా. సరే, ఫోన్ చేస్తా. అదేంట్రా ప్రీతి అలా వెళ్ళిపోతుంది? అదే అర్థమైతలేదు. ఏమే ఏమైందిరా? ఏమో అడుగు. ఏమేం ప్రీతి, మేమందరం అక్కడ అంత ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి ఇలా డల్గా? నూతన సంవత్సరం అంటే మన తెలుగు వాళ్ళకు ఉగాది పండుగ. ఈ న్యూ ఇయర్ ఎక్కడిది మనకు? దీనికి ఎంతలో ఫీల్ కావాలా? న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటా వద్దులే. సరే, అరే ఇప్పుడు వచ్చే ఉగాదిని ఇంకా సెలబ్రేషన్ చేసుకుందాంరా. దినేష్ గారు ఫోన్ చేస్తాడు. చెప్తా దినేష్. అరే నా కొడుకు బాలకం బాగుంది, ఇప్పుడు సేఫ్. ఓకేరా, జాగ్రత్తరా. సరే ఉంటా. సరేరా దినేష్. ఓకేరా, రైట్ రా. ఏమంటున్నారా? దినేష్ గారి కొడుకు మంచిగా ఇంటికి తీసుకొచ్చిందట్రా. సంతోషం. హాయ్ అండి అందరికి. చూశారు కదా మా ఈ 31st దావత్ కాన్సెప్ట్. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 31st అనేది మన ఫెస్టివల్ కాదు, ఆంగ్లేయులది. ఉగాది మాత్రమే మన పండుగ. ఉగాదిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. 31st రోజు తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని యాక్సిడెంట్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. ఇది మా కాన్సెప్ట్ అండి. సో
మా ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాం కాబట్టి మా ఈ కాన్సెప్ట్ ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని Subscribe చేయండి. గంట కొట్టడం మర్చిపోవద్దు.